నలభై శ్లోకమా? 39 అండి. 39. పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్య ఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. పురోపనీతం నృపరామణీయకం తదద్యతే వన్య పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. రాజయ్య గారు చదవండి. పురోపనీతం నృపరామణీయకం నా దగ్గర ప్రాబ్లం ఉంది అనుకుంటున్నాను. ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. అరుణ గారు చదవండి. పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. శైలజ గారు చదవండి. అలాగే. పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. లక్ష్మి గారు చదవండి. ఒక్క నిమిషం అండి, ఎవరికైనా కొంచెం అది డిస్టర్బెన్స్ వచ్చినట్టుందా? బానే ఉంది. శైలేష్ గారి నెట్ లో ప్రాబ్లం ఉంది బానే ఉంది. బాగానే వస్తుంది. అయితే నా దగ్గర ప్రాబ్లం ఉందండి. సరే, మీది కూడా బాగానే వినపడుతుంది. బాగానే అనిపిస్తున్నాయి. చదవండి లక్ష్మి గారు చదవండి. పదవిభాగం కూడా చేయండి. పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. పదవిభాగం. పురా ఉపనీతం నృప రామణీయకం ద్విజాతిశేషేణ యత్ ఏతత్ అంధసా తత్ అద్య తే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. చదవండి. శ్రీ గురుభ్యో నమః.
పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాసినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదేతదంధసా తదద్యతే వన్యఫలాసినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. మీరు విభక్తులు కూడా చెప్పండి. పురా అవ్యయం, ఉపనీతం ఉపనీతం ఉపనీతే ఉపనీతాని. ఉపనీత శబ్ద అకారాంత నపుంసక లింగ ప్రథమ ఏకవచనం జ్ఞాన శబ్దవత్. అంతే కదా. నృప హే నృప హే నృపా హే నృపౌ హే నృపాః. నృప శబ్ద అకారాంత పుల్లింగ సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం రామ శబ్దవత్. రామణీయకం రామణీయకం రామణీయకే రామణీయకాని. రామణీయక శబ్ద అకారాంత నపుంసకలింగ ద్వివచన ద్వితీయ విభక్తి ఏకవచనం జ్ఞాన శబ్దవత్. ద్విజాతిశేషేణ ద్విజాతిశేషేణ ద్విజాతిశేషాభ్యాం ద్విజాతిశేషైః. ద్విజాతిశేష శబ్ద అకారాంత తృతీయ విభక్తి ఏకవచనం జ్ఞాన. మీ దగ్గర కొద్దిగా శబ్ద మీ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది. పెద్ద పెద్ద వాయిస్ బ్రేక్ అవుతుంది. చెప్పండి చెప్పండి. ప్రాబ్లం అట్లా మధ్య అంటే మళ్ళీ చెప్పండి. రామణీక తర్వాత చెప్పనండి. ద్విజాతిశేషేణ ద్విజాతిశేషేణ ద్విజాతిశేషాభ్యాం ద్విజాతిశేషైః. ద్విజాతిశేష శబ్ద అకారాంత నపుంసకలింగ తృతీయ విభక్తి ఏకవచనం. యాని యత్ శబ్ద దకారాంత నపుంసకలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. ఏతత్ ఏతత్ ఏతే ఏతాని. ఏతత్ శబ్ద దకారాంత నపుంసకలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. అంధసా అంధసా అంధోభ్యాం అంధోభిః. అంధః శబ్ద సకారాంత నపుంసకలింగ తృతీయ విభక్తి ఏకవచనం మనశ్శబ్దవత్. అంతే కదండి. తత్ తే తాని. తత్ శబ్ద దకారాంత నపుంసకలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. అద్య అవ్యయం. తవ తవ తే యోయో వాం యుష్మాకం వహ. యుష్మ దకారాంత పుల్లింగ షష్ఠి విభక్తి ఏకవచనం. వన్యఫలాసినః వన్యఫలాశినః వన్యఫలాశినోః వన్యఫలాశినాం. వన్యఫలాశిన్ శబ్ద నకారాంత పుల్లింగ షష్ఠి విభక్తి ఏకవచనం. ఇది గుణిన్ శబ్దవత్. గుణిన్. ఓకే గుణిన్ శబ్దం. ఓకే. పరం అవ్యయం. పరైతి పరైతి పరేతః పరయంతి. పరపూర్వకాత్ ఇణ్ గతావిత్యస్మాత్ ధాతో. గతావిత్ అవి ఎక్కడ ఎలా వచ్చిందో మరి నాకు అర్థం కాలేదండి అక్కడ. ఏంటండి? గతావిత్యస్ గతావిత్ ఇన్గతం. ఇన్ననే ధాతు గత అనే అర్థం అట్లా వస్తుంది అన్నమాట. గత ఇత్యస్మాత్ అంటాడు ఇక్కడ. విత్య
గణ ఇణ్ అనే ధాతువు దానికి అర్థం గతౌ ఇతి అస్మాత్. ఇందులో కూడా సందులు చేసేస్తే వ్యాఖ్యానంలో అంటే చూసుకోవాలి. అక్కడ ఈ ఎందుకు వచ్చిందో తెలియడానికి చెప్పాల్సి వస్తుంది. అదే గతౌ ఇది గతౌ ఇది. అదే అక్కడ సంధి ఉంది కన్ఫ్యూజ్ చేస్తుంది అంటున్నారు అట్లా. అదే అన్నారు. వ్యాఖ్యానానికి కూడా ఇంకో వ్యాఖ్యానం చూసాల్సి వస్తే కష్టం కదా. ఇణ్ గతౌ అనే ధాతు ఇత్యస్మాత్ ధాతు. అదే అదే అక్కడ అన్నిటికీ ఇత్యస్మాత్ అని చెప్తున్నాడు, ఇది అస్మాత్ ధాతో అని విడగొట్టి చెప్తున్నాడు. ఇక్కడేమో మరి ఇందులో కూడా సందులు పెట్టేస్తే ఓకే. పరస్మే పది ప్రభవ పురుష ఏకవచనం. కార్ష్యం ఒక్కసారి అది మామూలే, మనం అలవాటు పడలేదు దానికి, కానీ అది మామూలే అట్లా పెట్టడం సంతులు చేయడం. వాళ్ళ పద్ధతి అంటే అంతే అంతే అది కూడా కాదండి, మామూలే సమర్థం కాదు. మనం అలవాటు పడలేదు అంతే దానికి, అంతే. అది అంతే. మార్జాలం అంటే ఏంటి గురువు గారు అంటే బిడాలం అని చెప్తే కరెక్టే అయినా, కానీ వీడికి అర్థం కావాలి కదా. అంటే ప్రాచీన విధానం ప్రకారంగా మనం ఇదేమిటి శిశుపాల వదం చదువుతున్నాం లేదా కిరాదారి చదువుతున్నాం అంటే అది హై క్లాస్ లెక్క. అంటే ఒక ప్రైమరీ ఫస్ట్ రఘువంశం ఒక సంవత్సరం పూర్వంలో చదివే విధానాలు ఎట్లా ఉండే అంటే క్లాసులు లేవు. ఏం చదువుతున్నావు అంటే ఇప్పుడు ఏదో 6th 7th కాకుండా అప్పుడు రఘువంశం చదివేవాడిని, కుమారస్వామి చదువుతున్నాను అంటే మొదటిది రఘువంశం, తర్వాత కుమారస్వామి, తర్వాత పుష్పాలవతం, కిరాతార్జునం, పుష్పాలవతం, నైషధం, ఇంకా మధ్య మేఘ సందేశం. అంటే ఒక్కొక్క సంవత్సరం కంప్లీట్ గా వాళ్ళు దానికే డెడికేట్. మొత్తం రఘువంశం మొదటి నుంచి మొదలుకొని మొత్తం సంవత్సరం అంతా పూర్తి కావాల్సిందే. అది అంటే సంవత్సరం కోర్సులు కూడా కాదు, అది పూర్తి అయితే ఇంకోటి అంతే, ఎప్పుడు మొదలుపెట్టే సంబంధం లేదు. సాధారణంగా ఏదో ఆసక్తి కొద్దిపాటి నాలెడ్జ్ ఉన్నవాడు పోనీ ఆ శ్లోకం అర్థంగా వ్యాఖ్యానం చూస్తే కష్టపడితే మళ్ళీ అర్థం కదా కొద్దిగా విచారిస్తే వస్తు దొరుకుతుంది మీకు. ఇప్పుడు చేయలేరని కాదు, ఇప్పుడు మీ స్టాండర్డ్ దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. దీంట్లో చదువుకునే వాళ్ళందరూ కూడా పదాన్ని కొద్దిగా ఆలోచిస్తే దాన్ని మీరు చెప్పుకోగలుగుతారు. కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అంతే, ఏం లేదు. అదే అంతే కన్ఫ్యూజ్ అవుతారు, తెలియలేకపోవడం కాదు. మళ్ళీ ఒకసారి విచారిస్తే ఏమిటి అని విచారిస్తే ఆటోమేటిక్ వస్తుంది. కార్ష్యం బ్రేక్ అయింది. కార్ష్యాని కార్ష్య శబ్ద అకారాంత నపుంసకం ఏమండి విభక్తి ఏకవచనం ఏమండి తప్ప యశోక్షాం యశోభిః యశశబ్దః సకారాంత నపుంసకలింగ తృతీయ విభక్తి ఏకవచనం సమం అవ్యయం వపుః వపుషి వపుంషి వపుశబ్దః సకారాంత నపుంసకలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. ఇప్పుడు సకారాంతాలు 3 వచ్చాయి. అంధశబ్దం ఒకటి వచ్చింది, యశశబ్దం ఒకటి వచ్చింది, అదేమో యశ సకారాంతం తర్వాత సకారం ఉంది. ఇక్కడ పురధను అనేది ఉకారాంతం తర్వాత వచ్చింది. సరే, దీంట్లో మనకు మామూలుగా మనం చూసేది ఏమిటంటే క్రియాపదం. క్రియాపదం అనేది పరైతి. పరైతిలో మనం ఏం చెప్పుకున్న ధాతువు పర అనేటువంటి ఉపసర్గపూర్వక ఇన్గత ధాతువు యొక్క ప్రథమ పురుష ఏకవచనం. అంటే ఏతి అనే దానికి అర్థం ఏమిటి అంటే గతవు అంటే వెళ్ళుట అనే అర్థంతో పాటు పొందుట అర్థం కూడా మనం చెప్పుకుంటాం. కనుక ఏతి అంటే పొందుతున్నాడు. పర ఏతి ఉత్కృష్టంగా పొందుతున్నాడు, మిక్కిలి పొందుతున్నాడు అనే అర్థంతో మనం చెప్పుకోవచ్చు. పర అంటే ఉత్కృష్టంగా కనుక పరైతి బాగా పొందుతున్నాడు, లేదా ఇక్కడ బాగా పొందుతున్నది. ఏది పొందుతున్నది? ప్రధాన విభక్తి ఏకవచనం ఏమున్నది?
అంటే వపుహు. వాపు వాపు వపుః. వపుహు అంటే శరీరం. శరీరం పొందుతున్నదట. దేన్ని పొందుతున్నది? ద్వితీయ విభక్తి. ఇక్కడ నేను మ్యూట్ కార్ష్యం కార్ష్యం. కార్ష్యం కార్ష్యం అంటే కృషి, కృషించుట అని చెప్తాం కదా. కృషి యొక్క భావం కార్ష్యమైంది. క్రోలో ఉన్న రుకారంకు తద్ధితంలో గుణం వృద్ధి వచ్చి రూకు ఏమొస్తుంది? ఆర్ వస్తుంది, ఆర్ అవుతుంది. చివరికి ఎకరం కార్ష్యమైంది. అట్లా కార్ష్యం అంటే కృషించిపోవడం యొక్క స్థితిని, చిక్కిపోయినటువంటి స్థితిని వపుహు శరీరము పొందింది. అది ఎవరి యొక్క శరీరం? తే నీ యొక్క శరీరం. నీవు ఎటువంటి వాడివి? వన్యఫలాశిన. వన సంబంధం వన్యం, వనంలో ఉండేటువంటి ఫలములు. ఆ ఫలములను అషి, ఇప్పుడు మనం ఎన్నుకున్న అంధకారం అష చెప్పుకున్నాం కదా. అషి అంటే తినేవాడు, అశనం భుజించేవాడు. ఎవరైతే భోజనం చేస్తాడో వాడు అషి అవుతాడు, అన్యఫలాశి. అంటే వనములో ఫలాన్ని తింటున్నటువంటి నీ యొక్క శరీరము కృషించి పోతూ ఉన్నది అన్నాడు. అంటే ఎప్పుడు? అద్య, ఈరోజు. ఎట్లా అంటే వపారం అంటే మిక్కిలి వన ఫలాన్ని తింటున్నావు అనమాట. అనేటువంటి నీ యొక్క అదే అంటే ఇది ఉదాహరణ ఏంటి? దేంతో పాటు సమం అంటే సమంతం, దేంతో పాటు యశస, కీర్తితో పాటు. ఆ కీర్తి ఎవరిది? మళ్ళా తేనే. ఏ యశస, నీ కీర్తితో పాటు నీ శరీరం కూడా కృషించిపోతున్నది. అంటే శరీరం కృషిస్తున్నది, కీర్తి కూడా కృషిస్తుంది. అక్కడ ఎవరు పట్టించుకోవాలి? కొద్ది రోజుల దాకా ఎవరు కనబడకపోతే మన వాళ్ళు, మన ఊర్లో కనబడకుండా కొద్ది రోజుల దాకా వెళ్ళి వచ్చాక మనం ఎవరు చెప్పుకోవాలి కదా, నేను ఫలానా వాడు రా అని చెప్పాల్సి వస్తుంది ఎవరికైనా. నేను మన గురించి ఎవరికి లేదు, అంతే కదా. మనం రోజు కనబడితేనే కానీ మనం గుర్తిస్తారు. కూడా దేంట్లో పాల్గొనకుండా, దేంట్లో ఉండకుండా, ఎక్కడికి పోకుండా ఉంటే మన గురించి ఎవరికి లేదు. అట్లానే నీవు అక్కడ రాజ్యానికి వచ్చి నువ్వు ఇక్కడ అడవిలో కూర్చుంటే నీ కూర్చి ఏం కీర్తి వస్తుంది? దుర్యోధనుడు కీర్తిని అర్జునే ప్రయత్నం చేస్తున్నాడు కనుక దుర్యోధను గొప్పవాడు అనుకుంటారు, కానీ నీ గొప్పతనం గురించి ఎవరో పాతకాల వాడు ఫలానా ఆ రోజు ధర్మరాజు పరిపాలన బాగుండే అని చెప్పుకుంటారు తప్పిస్తే ఆ తర్వాత తరం వాళ్ళకి ఎవరికి తెలియదు. కనుక నీ కీర్తి కూడా కృషిస్తుంది అది అదే కీర్తితో పాటుగా శరీరం కృషి. శరీరం ఎందుకు? వన్య ఫలాసి, వనంలో ఉన్నటువంటి ఫలాలు తింటున్నావు. వన సంబంధమైనటువంటి ఫలం అంటే కీర్తి ఫలాన్ని పొందేటువంటి ఏదో ఒక అర్థంగా చెప్పుకోవచ్చు. నువ్వు వనంలో ఉంటే, అడవిలో ఉంటే ఏం కీర్తి ఉంటుంది కనుక వన ఫలాసి అంటే యొక్క అది ఎప్పుడు అద్య, ఇప్పుడు అంటే ఈ కాలంలో నీ కృషి ఇప్పుడు అంటే ఈ కాలంలో ఇప్పటికి నీ కీర్తి మొత్తం చేసింది, శరీరం కూడా కృషించింది. అటువంటి యొక్క వపుహు శరీరము అని చెప్తూ, అంటే అన్నప్పుడు ఎటువంటిది? అటువంటిది అన్నప్పుడు ఎత్తు ఎటువంటిది మళ్ళీ రావాలి. అటువంటిది అంటే ఎటువంటిది? ఎటువంటి యొక్క శరీరము? ఆ శరీరం ఎట్లాంటిది అంటే అది రామణీయకం. పూర్వకాలంలో రామణీయకమైంది, మనోహరంగా ఉండేది. అట్లానే ఎందుకొరకు అంటే ఉపనీతం. అప్పుడు ఉపనీతం అంటే సమీపానికి తీసుకోబడినటువంటిది అయినటువంటి శరీరం ఏం తీసుకున్నటువంటిది అంటే దేంతో తీసుకోబడింది అంటే అంధస్ భోజనం. అప్పుడుండే భోజనంతో శరీరం రామణీకత్వాన్ని పొందింపబడింది. రామణీకం ఉపనీత, రామణీకాన్ని పొందబడినప్పుడు ఆ అంధస్ ఎట్లాంటిది అంటే ద్విజాతిశేషేణ. ద్విజులు అంటే బ్రాహ్మణులు. ద్విజాది పదానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేటువంటి ముగ్గురు కూడా ద్విజులే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు అంటే బ్రాహ్మణ భోజనం వేయించడం అంటే రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టి
వాళ్ళు తిన్నాకనే తినాలి అనేది శాస్త్రం. అంటే బ్రాహ్మణ ఇంట్లో ఎవరైనా వస్తే కూడా వాళ్ళు అతి సత్కారాలు చేసే సమయంలో కూడా వాళ్ళు ఎవరో తెలిసి వాళ్ళ దగ్గర అంటే భోజనం చేసే బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులతో పాటు కూర్చోబెట్టమన్నారు, క్షత్రియులతో ఆపమన్నారు. వీళ్ళు తిన్నాక వాళ్ళు తినాలి, వైశ్యులు అయితే వాళ్ళు తిన్నాక వాడు తినాలి అని విధానం. అట్లా అంటే వాడు తిన్నాక లేచిన తర్వాత వీళ్ళు తినాలి. కనుక రోజు నీవు బ్రాహ్మణ భోజనం పెట్టేవాడి, బ్రాహ్మణుల భోజనం తిన్న తర్వాత ఆ తర్వాత తినేటువంటి పదార్థము శేషం, భుక్త శేషం అంటాం. భుక్త శేషం అనేది చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళకు ప్రసాదం లాగా, బ్రాహ్మణ ప్రసాదం లాగా. అంటే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం నిత్యము, బ్రాహ్మణం నిత్యము కూడా దానాలు చేయడం, నిత్యదానం. కాళిదాస దీంట్లో మాళవిక మిత్రులు వస్తుందనుకుంటా, దాంట్లో అంటారు నిత్యము కూడా బ్రాహ్మణులకు నిత్యదానం కొరకై ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకొని వెళ్తున్నారు అని ఆయనకు బ్రాహ్మణ ఇస్తున్నాడు అని ఏదో కథ వస్తుంది. నిత్యము కూడా బ్రాహ్మణుడు దానం చేయడానికి వరకు ఒక బ్రాహ్మణుడు ఇస్తే ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్ళి అందరికీ దానాలు చేస్తుంటాడు. అట్లానే నిత్యము కూడా భోజనాలు ఏర్పాటు చేయడం, బ్రాహ్మణ భోజనం పెట్టడం. దానివల్ల శరీరం ఆ తిన్న తర్వాత ఉన్నటువంటి యొక్క మిగిలిన పదార్థం అది తినడం ద్వారా బ్రాహ్మణ ప్రసాదం లాగా శరీరము తేజోవంతంగా అవుతుంది. కనుక ఇంత మనోహరత్వాన్ని పొందుతున్నటువంటిది ఏదైతే ఉందో అది అటువంటి శరీరము ప్రస్తుతం ఏమవుతున్నది, కార్ష్యం కృషిత్వాన్ని పొందుతున్నది. దేంతో పాటు కీర్తితో పాటు. వనంలో ఉండడం అప్పుడేమో ఆ విధంగా ఎంతో చక్కనైన శరీరము ఇవాళ ఈ విధంగా చుక్కిపోయి అదే దుమ్ము కొట్టుకుపోయి తర్వాత ఇంకా ఈ విధంగా పెరిగిపోయి శరీరం కృషించిపోతున్నది, కీర్తి కూడా పొందుతున్నది. ఏంటో కీర్తితో పాటు శరీరము రెండూ కూడా కృషిత్వాన్ని పొందుతున్నాయి, కార్షం రెండింటికి కూడా. కనుక దీని రెండింటితో పాటు అంటే రెండింటికి కలిపి చెప్పడం చేత సహోక్తి అలంకారం అని అంటారు, శుద్ధాలంకారాలు. అట్లాంటి అలంకారం ఇది. అట్లానే పరంపర అయితే అన్నప్పుడు పరాపర అనేటువంటి రెండు చేక అనుకోవచ్చు, ప్లస్ ముక్త పదగ్రస్తం అంటే ఒక పాదం పెట్టే పదంతో మళ్ళీ పదంతో అందుకోవడం చెప్పుకోవచ్చు. అట్లా పైన కూడా పురా వచ్చింది, పురోపనీతం ఇక్కడ. సరే, పురోపనీతం నృపరామణీయకం ద్విజాతిశేషేణ యదే తదంధసా తదద్యతే వన్యఫలాశినః పరం పరైతి కార్ష్యం యశసా సమం వపుః. దీంట్లో అరుణ గారు మీరు అందులో చెప్తారా? ప్రయత్నం చేస్తాను. యదేతదంధసా మొదటిది పురోపనీతం ఉంది. గుణసంధి అండి. పురా ప్లస్ ఉపనీతం, పురోపనీతం గుణసంధి. ఇది యదేతదంధసా లేదండి, యత్ ప్లస్ ఏతత్. అట్లా ఏతత్ ప్లస్ అంధస రెండు కూడా ఏం సంధి అండి? జస్ట్ జస్ట్. ఏతది కూడా దకారాంతమే, ఏతదు రెండు కూడా అనుకోవచ్చు, ఏతద్ కూడా అనుకోవచ్చు. ఏతద్ అనేది చెప్పితే తెలుసు, చెప్పకుండా అంతే. తర్వాత తత్ అది కూడా అంతే, ఇది కూడా. తర్వాత వన్యఫలాశినః ఫల ఉందా అండి? ఫలాశిన ఉంది.
ప్లస్ ఆసనః. ఫలా ప్లస్ ఉమ్, అశినః. ఉమ్. సవర్ణ ఏంటి దీర్ఘ మ్యూట్ లో జావలి వారు మ్యూట్ లో ఉండి ఏదో అంటున్నారు, మాకేం వినబట్టండి. ఫలా ప్లస్ అప్పటికి అది మహాప్రాణం కాకపోతే అల్ప ప్రాణం అయి ఉంటే అవును, ఆహారం అవుతుందండి అంటున్నాను. ఫలం అంటే మాంసం. ఆ డిఫరెన్స్ నొక్కి చెప్తారండి. అంతే అదే. జాగ్రత్త పలికేయడం, ఉచ్చారణ కూడా స్పష్టంగా వెలగమని ఎక్కుంటాం కదా. ఉమ్. అశినః. స్తంభం అంతే. స్తంభం స్తంభం. అవునవును అదే రఘువంశంలో మనకు వస్తుంది చూసారు కదా, వచ్చింది. అవునవును కాడ అయితే వర్తిస్తాము అయితే. నేను మొట్టలు చాలా ఏళ్ల క్రితం, దాదాపు ఒక 20-30 క్రితం స్తంభం బహుశా ప్రింట్ తప్పేమనుకున్నాను. తర్వాత వ్యాఖ్యానం చూస్తే తేడా ఉంది. ఇక్కడ ఏమొచ్చి స్తంభ పర్యంత ఏదో అంటాం, కౌచుడు అంటాడు. నీవార స్తంభేవ ఇవావశిష్ట అంటారు. నీవార స్తంభం ఏమిటి, నీరా స్తంభం అంటే కాడనే స్తంభం లాగా చెప్తాడేమో అని అనుకున్నాను. నీవారం అనే స్తంభం అనుకున్నాను. దాదాపు 79 ఆ టైంలో పాఠం చెప్పే సమయంలో కూడా చెప్పినప్పుడు ఇదే అనుకున్నా, స్తంభ అనే పదానికి అర్థం అట్లా కావచ్చు. తర్వాత కాదు అన్న. సరే, ఇక్కడ కూడా ఫల శబ్దానికి ఫల ఈ ఫల కూడా ఇక్కడ వచ్చింది. ఇది కూడా ఇట్లానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఏదో అర్థంలో వచ్చింది ఇట్లానే. కానీ వాళ్ళు మాంసాహారం తినేవారండి. తినవచ్చు కదా, క్షత్రియులే కదా వాళ్ళకి. ఎందుకంటే ఒక రాముడు దాంట్లో వచ్చింది, రాముడు మాంసాహారే కాదా, రాముడు క్షత్రియుడే. అట్లా కాదు, వనవాసంలో మాంసాహారం తినేవారు. అది తిన్నారు, ఎలాగ తినకపోతే తినవచ్చు, తప్పేం లేదండి. అది వాలిని సంహరించినప్పుడు నన్ను సంహరించావంటే నువ్వు కోదివి, నేను సంహరించవచ్చు, వేటాడవచ్చు కదా అన్నాడు. క్షత్రియ ధర్మం దుర్మార్గమైన దుష్టమైనటువంటి జంతువులు, క్రూర మృగం చేయించావు, నువ్వు క్రూరమైన మృగం అయినావు, ఇళ్ళ కోతులు కాదు, నువ్వు అట్లా క్రూరమైన కనుక నీ సంహరించావు అన్నాడు. చెప్పమ్మా తర్వాత. పరైతి కూడా ఉందండి. తర్వాత అంతే. తర్వాత సమాసాలు వృద్ధి సంధి అని చెప్పారు. వృద్ధి సంధి. శైలజ గారు చెప్పండి సమాసం. రామణీయకం, రమణీయస్య భావో రామణీయకం. తదితం రామణీయకస్య భావం. ద్విజాతిశేషేణ, ద్విజాతిభ్యో శేషం తేన. ద్విజాతిశేషేణ ఇది షష్ఠి, ఇది పంచమి. వన్యఫలాన్ని వనే భవాని, ఇది 100 సమాసం కదా. వన్యాని వనే భవాని వన్యాని వన్యాని చ తాని ఫలాని వన్యఫలాని. వన్యాని కూడా ఉంది కదా, వనే భవాని వన్యాని అదేమో అది తద్దితం. వనే భవాని వన్యాని తద్దితం. వన్యాని చ ఫలాని, అదే వన్యాని చ తాని ఫలాని చ వన్యఫలాని కర్మధారి. వన్యఫలాని ఇది తద్దితం. ఇది బహురి, ఉపపద బహురి.
తినేవాడెవరు అతడు అంటే తేగు ఇది విశేషణం. కార్ష్యం కార్ష్యం వృషస్య భావః రసస్య భావ కార్ష్యం కార్ష్యం ఇది కూడా తద్దితం. తదితం అంతే. ఓకే, ఇక్కడికి పాట అయిపోయింది మరి. స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురువు గారు. శుభరాత్రి. ఏమైనా విశేషాలు ఉన్నాయా చెప్పేటువంటి మాటలు మీరు ఏమైనా? ఇదే ఏంటంటే ఈ అల్ప ప్రాణం బదులు అదేంటంటే మహాప్రాణానికి బదులు అల్ప ప్రాణం వాడడంలో చాలా తేడాలు వస్తాయి. నీలకంధర అనేది నీలకందర అంటే అక్కడ తేడా వస్తుంది. కంధరం అంటే కంఠం అవుతుంది అక్కడ. నల్లని గుహ అని అర్థం వస్తుంది. నీలకందరుడు అంటే శంకరుడు అవుతాడు. అదే తేడాలు చాలా. ఇటువంటి ప్రమాదం అస్థి పదము అస్థి అంటే కష్టం. అస్థి అంటే ఎముక అవుతుంది అక్కడ. అది శకలాలు కూడా గురువు గారు. అదే శకలం. అదే కటపుత్ర వ్యాకరణం అని అదే శ్లోకం. ప్రధాని గారికి ఒక ప్రశ్న మీకు గుర్తుందా? ఇలాంటి మనం సాధారణ జనార్దనుడు అంటాం, జనార్దనుడు అని. అలా మహాప్రాణాలు వాడి రామకృష్ణుడు ఒక పద్యం రాశాడండి తెలుగులో, అర్థవంతమైన పద్యం. అది తెలిస్తే కొంచెం పోస్ట్ చేయండి. అవును, ఎప్పుడైనా గుర్తుకొస్తే. అది ఇప్పుడు కొన్ని ఇట్లాగే వాడుతుంటారు భజనలో వాటల్లో. మధుసూదన అంటారు, మధుసూదన అన్నారు. ఆయన సార్థకంగానే వాడాడు ఇలా ఈ పదాలను. అంటే రామకృష్ణుడు రాసిందేమో ఒక ప్రత్యేకార్థంలో వచ్చేటట్టు ఆయన చెప్పుకున్నాడు. అది ప్రత్యేక ప్రయోగం. అది ఆ పద్యం మీకు తెలిస్తే పోస్ట్ చేయండి. అది చాటపద్యముడి మంజల్లో ఉన్నది. చూస్తాను. ఉన్నాయి 2-3 పుస్తకాలు. బాగా దాంట్లో ఒక దాంట్లో చూసినట్టున్నది. అది చూస్తాను. పదాల్ని ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు పదాలు మార్చుకుంటున్నారు. ధనుంజయుడు అని పెట్టారు. అనసూయ, అదే అనసూయ అని కూడా వాడుతున్నారు. అనసూయ పోనీ అది నాకు కొమ్మిస్తున్నారు, రాకు యావత్తిస్తున్నారు అక్కడ. అది అనసూయ అంటే అక్కడికి ఒక అర్థం చెప్పుకోవచ్చు. అనసూయ అంటే అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ నరహారి పదము వాడుకలు మా దగ్గర ఏమైతే నరారి అయిపోతుంది. అది కరెక్టే. నరులకు శత్రువుడు మారుతుంది. పురహరి మురారి అనవచ్చు. పురహారి అనవచ్చు. అదే నరారి పురహరి అనవచ్చు. మురహరి అనవచ్చు. కానీ నరహరి మాత్రం అన్నాడు. అక్కడ పూర్తి వ్యతిరేకార్థం వస్తుంది. ఉచ్చారణలో వేగంలో అది అలా అనేస్తుంటారు. అంటారు లేక రాసుకునేటప్పుడు కూడా వాడు అటా రాస్తుంది, నరహరి రాస్తుంటారు. అంటే పథకాలు చాలా పూర్వకమైన వాడు అట్లానే రాసుకోవడం. మా పేరు నరహరి అంటే డిఫరెంట్ తెలియక అదే తెలిసిన వాళ్ళు అంటారు. అట్లానే రమేష్, మహేష్, ఈ శకారం అనేటువంటిది వాడుతున్నారు. పేపర్లలో కానీ ఎక్కడ పత్రికల్లో కూడా అంటాయి కొట్టిస్తున్నారు. చాలా ఫేమస్ అయిపోయింది. ఎక్కడ బోర్డు చూడు, ఎక్కడ చూడండి శకారం. అదే శకారం పెట్టేస్తారు. మహేష్, సురేష్, రమేష్, జయేష్ అవి మామూలు అయిపోయినాయి. సరే, అందరికి శుభరాత్రి. శివరాత్రి గురువు గారు. ఎండ్ చేస్తున్నాను గురుగారు. ఓకే.